ఆంజనేయుడు సీత దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ప్రభువు చెప్పిన పని కూడా చేయలేకపోవటం అధముల లక్షణం. చెప్పినంత మేరకు పని చేయటం మధ్యమ పురుష లక్షణం. చెప్పని పనిని కూడా దూరదృష్టితో ఆలోచించి చేయటం ఉత్తమ దూత లక్షణం. అందుకే ఆంజనేయుడు సీత జాడ తెలుసుకున్న తర్వాత రావణుని బలం అంచనా వేయాలని భావించాడు. దానికి ఒక్కటే మార్గం. అశోకవనాన్ని నాశనం చేస్తే రాక్షస సైనికులు తన మీదకు వస్తారు. అప్పుడు వారి శక్తియుక్తులు అంచనా వేయవచ్చు. వీళ్లను అనుసరించి రావణుని కొలువు చూడవచ్చు అని హనుమంతుడు అశోకవనంలోని బురుజులు పడగొట్టాడు. చెట్ల కొమ్మలు విరిచి చిందరవందరగా పడవేశాడు. కొన్ని చెట్లను కూకటి వేళ్లతో పీకి పారవేశాడు. అడ్డు వచ్చిన భటుల్ని చంపాడు. ప్రహస్త కుమారుల గర్వం అణిచాడు. అక్షయ కుమారుని హతమార్చాడు. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆంజనేయుణ్ణి బంధించాడు. కొలువుకు తీసుకొచ్చాడు. ఆంజనేయుడు రావణుని దివ్య వర్చస్సును ఆశ్చర్యంగా చూశాడు. రావణుడు ఆంజనేయుడి వివరాలు తెలుసుకున్నాడు. లంకా నగరానికి శోభనిచ్చే అశోకవనాన్ని భంగపరిచినందుకు అతన్ని చంపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు విభీషణుడు అడ్డుపడి ఇలా అన్నాడు: అన్నా, దూతను చంపరాదు, అది అపరాధం. సకల రాజనీతి మర్మాలు తెలిసిన నువ్వు ఈ సంగతిని విస్మరించి దూతను వధించమనటం తప్పు. అయితే అతడు మన వనాన్ని నాశనం చేశాడు కనుక అతడిని అవమానపరిచి పంపించు అన్న విభీషణి మాటలు విని రావణుడు ఇలా ఆజ్ఞాపించాడు: రాక్షస సైనికులారా, తోక కోతి జాతి లక్షణం. తోకలేని కోతిని స్వజాతి వారు పరిహసిస్తారు కనుక ఈ హనుమంతుని తోకకు నిప్పంటించి పంపండి అని. రావణుని ఆజ్ఞను శిరసావహించి రాక్షస భటులు హనుమంతుని తోకకు నిప్పంటించి వదిలారు. ఆంజనేయుడు తన తోక కాలిపోకుండా కాపాడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. ఒక్క ఉదుటున ఆకాశానికి ఎగిరి లంకా నగరంలోని భవనాలకు నిప్పు పెట్టి లంకా దహనం చేశాడు. అనంతరం సముద్రంలో తోకను ముంచి మంట ఆర్పుకున్నాడు. రామనామం జపించి సముద్రాన్ని దాటి యువతల తీరం చేరాడు. జాంబవంతాదులకు సీతాదేవి జాడ చెప్పాడు. అందరూ ఆనందోత్సాహాలతో కిష్కింద చేరారు. చూశాను సీతను అని రామునికి సీతామాత కుశలం చెప్పి ఆమె ఇచ్చిన చూడామణిని అందజేశాడు. లంకా నగరం విశేషాలు వివరించాడు. రావణుడు సీతకు 2 నెలలు వ్యవధి ఇచ్చి హెచ్చరించటం సంగతి చెప్పాడు. విభీషణుడి ధర్మనిరతిని ప్రశంసించాడు. లంకపై దండెత్తి సీతాదేవిని విడిపించుకొని రావాలని వానరవీరుల సమక్షంలో రాముడు నిశ్చయించాడు. సుగ్రీవుడు వేగుల్ని పంపి సమస్త వానర ఋషి జాతుల వీరుల్ని కిష్కిందకు రాణించాడు. కిష్కిందలో సమర సన్నాహం పూర్తయింది. ఎంత కపి సైన్యం, ఎందరు మహావీరులు, ఎంతటి భల్లూక సైన్యం, ఎందరు భల్లూక వీరులు. అందరికీ అంగదుడు నాయకుడు, సుశేషుడు వైద్యాధికారి, నలుడు, నీలుడు, జాంబవంతుడు, గయుడు, గవాక్షుడు, గోముఖుడు ఇలా ఒక్కొక్కరి ఆధీనంలో 100 కోట్లు కపివీరుల్ని ఉంచారు. అందరూ సుగ్రీవరాజు ఆజ్ఞను శిరసావహించి సముద్రం వైపు పయనం సాగించారు. అక్కడ లంకలో రావణుడు కొలువుతీరి ఉన్నాడు. వేదవిధులైన పురోహితులు, హితైషులు, విభీషణాది బాంధవ సోదరులు కొలువులో ఉన్నారు. సామాన్యమైన ఒక కోతి సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి నానా బీభత్సం సృష్టించటం ఏమిటి? దీని పర్యవసానం ఎలా ఉంటుంది? మనం ఏం చేయాలి అని వీటి గురించి రావణుడు చర్చిస్తున్నాడు. అందరూ తల్లొక విధంగా సలహా చెప్పారు. చివరికి విభీషణుడు ఇలా అన్నాడు: రావణ, ఒక కోతి సృష్టించిన కల్లోలం చూశాం. రాముణ్ణి సామాన్యుడైన మానవ మాత్రుడిగా పరిగణించవద్దు. అతడు శివధనుస్సును విరిచిన వీరుడని విన్నాం. పరశురాముని గర్వాన్ని హరించిన పరాక్రమశాలి అని తెలుసుకున్నాం. అందుచేత జాగు చేయక సీతాదేవిని అతడికి అప్పగించి శరణు వేడటం మంచిది. అలా కాక అతనితో యుద్ధమే జరిగితే లంక సర్వనాశనం అయిపోతుంది అని విభీషణుడు ఎన్నో విధాల హితవు చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. పైగా స్వజనాన్ని కించపరిచి పరాయివాడిని ప్రస్తుతించాడన్న ఆగ్రహంతో విభీషణుణ్ణి లంక నుంచి బహిష్కరించాడు. విభీషణుడు తల్లి కైకసి దగ్గరికి వెళ్ళాడు. సభలో జరిగిన వివరాలు చెప్పాడు. తాను ఇక రాముని శరణు వేడతానని అనుమతినిమ్మని కోరాడు. ఆ మాతృమూర్తి ఆశీర్వదించి పంపింది. విభీషణుడు సముద్రం దాటి ఈవలి తీరానికి వచ్చేసరికి రామలక్ష్మణులు సుగ్రీవాదు వానర సైన్యంతో సాగర తీరం దాటే యోచన చేస్తున్నారు.
విభీషణుడు రాముని పాదాలు తాకి నమస్కరించి శరణు వేడాడు. అంగదాదులు అడ్డు చెప్పారు. కానీ ఆంజనేయుడు విభీషణుని గుణగణాలు చెప్పాక రాముడు విభీషణునితో స్నేహానికి అంగీకరించాడు. లంకా విజయానికి విభీషణుడు సహకరించగలడని అందరూ ఆనందించారు. సముద్రాన్ని దాటటం ఎలా అని ఆలోచిస్తున్నారు. పైగా సముద్రుడు ఉత్తుంగ తరంగంలాగా లేచి కెరటాలతో విజృంభించి నురగలు కక్కుతున్నాడు. అప్పుడు రాముడు తన యుద్ధయాత్రకు సముద్రుడు అడ్డమని కోపగించి అతడిని పరాభవించాలని బాణం ఎక్కుపెట్టాడు. అప్పుడు సముద్రుడు భయపడి రాముని దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు: రామచంద్ర, మీ వానర సైన్యంలో నలుడు ఉన్నాడు. అతడు ఎముకి అంశలో జన్మించినవాడు. అతడు రాళ్లతో వారధి నిర్మించగలడు. నేను నీకు సహకరించగలను. సముద్రుడు ఈ మాటలు చెప్పి మాయమయ్యాడు. వానర వీరులు తమ భుజశక్తిని అనుసరించి రాళ్ళు, బండలు, కొండలు తీసుకురాగా నలుడు వంతెన నిర్మించాడు. అందరూ రామరామ నామంతో ఉచ్చైశ్వర్యంతో ఉచ్చరిస్తూ వంతెనపై నడిచి ఆవలి తీరం చేరారు. ఆ సాగర తీరాన శిబిరాలు నిర్మించుకున్నారు. యుద్ధానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాముడు ఎత్తైన ఆసనంపై కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడు ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. ఆంజనేయుడు సేవ చేస్తున్నాడు. అప్పుడు వానర వీరుల్ని ఉద్దేశించి సర్వయుద్ధ మర్మాలు తెలిసిన రాముడు ఇలా అన్నాడు: కపిశ్రేష్ఠులారా, మనం యుద్ధం చేయటానికే కృతనిశ్చయంతో ఉన్నాం. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. అయితే ధర్మసూక్ష్మం ఒకటి ఉంది. ఆఖరిసారిగా రాయబారిని పంపి రావణుని ఆంతర్యం తెలుసుకొని రావాలి. మన అభిప్రాయం చెప్పాలి. వారి ఆంతర్యం పసిగట్టాలి. రావణునికి మన అభిప్రాయం చెప్పాలి. రావణుడు శరణుజొచ్చి సీతను అప్పగిస్తే యుద్ధం అవసరం లేదు. యుద్ధం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఎందరో మరణిస్తారు, ఎందరో వికలాంగులవుతారు. మహావీరుల్ని రణకాలి బలి తీసుకుంటుంది. వృధా రక్తపాతం మన లక్ష్యం కాదు కనుక అంగదుడు రావణుని ఆస్థానానికి వెళ్ళి మన అభిప్రాయం చెప్పి రావాలి. రాముని ఆజ్ఞ తీసుకొని అంగదుడు రావణుని కొలువుకు రాయబారిగా వెళ్ళాడు. ఇలా వివరించాడు: ఓ లంకేశ, నేను వాలి కొడుకుని. నన్ను అంగదుడంటారు. ఇప్పుడు రాముని దూతగా నీ ముందు నిలిచాను. నువ్వు రాముని శరణు వేడి క్షమాపణ కోరి సీతాదేవిని అప్పగిస్తావా, లేక యుద్ధంలో శ్రీరామచంద్రుని బాణాలకు ప్రాణాలొడ్డుతావా? కనుకురమ్మన్నాడు మా ప్రభువు. రాముడు సామాన్యుడు కాడు. 7 తాళవృక్షాలను ఒకే బాణంతో నరికినవాడు. దుందుభి రాక్షసుని భయంకరమైన కళేబరాన్ని కాలికోటితో ఆకాశానికి బంతివలె ఎగరగొట్టినవాడు. నా తండ్రి అమేయ బల పరాక్రమవంతుడు. నా తండ్రి అమేయ బల పరాక్రమవంతుడైన వాలిని చంపినవాడు. అటువంటి రామునితో యుద్ధం చేసి సర్వనాశనం కొని తెచ్చుకుంటావో, లేక రాముడు సామాన్యుడు కాడు. 7 తాళవృక్షాలను ఒకే బాణంతో నరికినవాడు. నా తండ్రి అమేయ బల పరాక్రమవంతుడైన వాలిని చంపినవాడు. అటువంటి రామునితో యుద్ధం చేసి సర్వనాశనం కొని తెచ్చుకుంటావా, లేక స్నేహం చేసి సకల శుభాలు పొందుతావో ఆలోచించు అని అంగదుని మాటలు విని రావణుడు వికటట్టహాసం చేశాడు. కనుబొమ్మలు ముడివేశాడు. సభ అదిరిపోయేట్టు ఇలా అన్నాడు: అష్టదిక్పాలకుల తలలు వంచిన వాణ్ణి, కుబేరుణ్ణి కొల్లగొట్టిన వాణ్ణి, కైలాస నగరిని భుజస్కంధాలపై నిలిపి పరమశివుడిని పూజించిన కుంభకర్ణాది దానవ ప్రముఖులకు సోదరుణ్ణి, మేఘనాథుని వంటి అవక్ర విక్రమునకు తండ్రిని, మానవాధముడైన రామునితో నాకు స్నేహమా? అసంభవం. సైనికులారా, ఒక మానవ మాతృని నా సమక్షంలో కీర్తించిన ఈ దుస్సాహసిని బంధించండి అని రావణుని మాటలు విని రాక్షస సైనికులు ముందుకు వచ్చి అంగదుని బంధించబోయారు. కానీ అతడు వారికి అవకాశం ఇవ్వకుండానే ఆకాశానికి ఎగిరి లంకా ప్రాసాదం అధిగమించి కపి సైన్యం విడిది చేసిన శిబిరాల దగ్గర వాలాడు. రావణుని అహంకారం గురించి వివరించాడు. యుద్ధం తప్పదని, రాయబారం వృధా ప్రయాస అని చెప్పాడు.